నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ కోర్టులో రెవెన్యూ సమస్యలు పరిష్కరించిన తహసీల్దార్ సురేష్. సమస్యలు ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవాలన్న తహసీల్దార్. వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ హై స్కూల్లో బాలల హక్కులు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన సిడిపిఓ అనురాధ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సరసమైన ధరలకు టిట్కో గృహాలు, ఎన్టీఆర్ నగర టిట్కో ఇండ్ల పురోగతిని పరిశీలించిన వినుకొండ మున్సిపల్ కమిషనర్. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వినుకొండ రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం వినతులు సమర్పించగా వాటి పరిష్కారాన్ని తహసీల్దార్ సురేష్ నాయక్ నేడు రెవెన్యూ కోర్టులో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్న వారిరువురితో సామరస్యంగా చర్చలు జరిపి పరిష్కారం చేశారు. ఇప్పటి వరకు 25 అర్జీలు వచ్చాయని, వాటిలో కొన్ని పరిష్కారం చేశామని పేర్కొన్న తహసీల్దార్, రెవెన్యూ సమస్యలు ఉన్నవారెవరైనా తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పించి రెవెన్యూ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ వినుకొండ. మా రెవెన్యూ దానికి సంబంధించింది ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మేము అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ ఆ ఇరు పార్టీలకి నోటీసులు ఇచ్చి మా కార్యాలయానికి రమ్మని చెప్పి వాళ్ళ సమస్యని తెలుసుకొని అది పరిష్కరించే విధానాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మా కాడికి ఒక 25 మంది వరకు అప్లికేషన్స్ నేరుగా మా దగ్గరకు వచ్చి పెట్టుకోవడం కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్లు కానీ, సీఎంఓ పిటిషన్లు కానీ ఈ పెట్టుకొని ఉంటే వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇరుపక్షాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. భూతగాదాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించి వాళ్ళ ఇరువురికి సామరస్యంగా సమాధానాలు చెప్పి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి పరిష్కరించే విధానాన్ని కూడా చూస్తున్నాము. అదేవిధంగా భూమి మీదకు కూడా వెళ్ళి వాళ్ళ గట్లు సమస్యలు ఉన్నా ఏ ఉన్నా సరే వాటన్నిటికీ సంబంధించిన వాటిని కూడా మనం పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు సమస్యలు ఏమైనా ఉంటే కనుక, భూ సమస్యలు కానీ డాక్యుమెంట్లు ఉండి అన్ని పక్కాగా ఉన్న డాక్యుమెంట్స్ ఉండి ఎటువంటి సమస్యలు ఏమైనా వస్తుంటే కనుక ఇరుపక్షాల మధ్య అవన్నీ కూడా తీసుకొచ్చి మీరు అర్జీ పెట్టుకుంటే మీ అందరినీ కూడా పిలిచి వాటిని పరిష్కరించే విధానం చేస్తామని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా రెవెన్యూ కోర్టుకు వచ్చి పెట్టుకుంటే నోటీసులు ఇచ్చి ప్రతి శుక్రవారం శనివారంలో నోటీసులు ఇచ్చి పరిష్కరించడానికి చూస్తూ ఉంటాం. గంగినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థికి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఆర్థిక సహాయం అందజేశారు. వినుకొండలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న పట్టణానికి చెందిన షేక్ కాసిం షా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్న గంగినేని ఫౌండేషన్ అధినేత గంగినేని రాఘవ ఆర్థిక సహాయం అందజేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు చేతుల మీదుగా ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. షేక్ కాసిం షా విద్యార్థికి గంగినేని ఫౌండేషన్ ద్వారా 3 ఏళ్ల పాటుగా స్కాలర్షిప్ ఇస్తానని రాఘవ ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే మక్కన రాఘవను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి పేదవారికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం ఆదర్శమని పేర్కొన్నారు. వినుకొండ పెద్ద మసీద్ బజార్లోని ఉర్దూ హై స్కూల్లో బాలల హక్కులతో పాటుగా బాల్య వివాహాల వలన కలిగే నష్టాలపై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వినుకొండ ప్రాజెక్ట్ సిడిపిఓ ముదువర్తి అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాల్య వివాహాల వలన జరిగిన నష్టాన్ని, వచ్చే ఆరోగ్య సమస్యలను, భవిష్యత్తులో ఎదురయ్యే అనేక వాటి గురించి కులంకుశంగా వివరించారు. అలాగే బాలల హక్కుల గురించి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలపై కూడా వివరించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జి శేషకుమారి ఆధ్వర్యంలో బాల్య వివాహం వద్దు, చదివే ముద్దు అనే నినాదం చేయించారు. ఎందుకు బాల్య వివాహం మంచిది కాదు, కరెక్ట్ కాదు. వెరీ నైస్. ఇంకా చదువుకోవడం ఆటంకం. మేరైనా అంతే. ఇప్పుడు
విడిచిపెట్టాలంటే. కాబట్టి మేలైనా ఫీమేల్ అయినా చైల్డ్గా ఉన్నప్పుడు చదువు ఆటంకం ఉంటుంది, పని చేసుకోవడానికి చేసుకోలేదు. అదే నీకు డిగ్రీ చదివామనుకో, డిగ్రీ చదివాడనుకో నీకు 10,000 జీతం వస్తుంది. అదే 7వ తరగతి చదివే రీసర్వేకు సంబంధించి ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేయాలని గత నెలలో ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దార్ సురేష్ తెలిపారు. వినుకొండ మండలంలోని 16 గ్రామాలలో రీసర్వే జరిగిందని, రీసర్వే జరిగిన గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఉన్న రైతులతో నేరుగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. గ్రామ సభలలో 308 అర్జీలు వచ్చాయని, వాటిలో 150 అర్జీలను పరిష్కరించామన్నారు. రైతులకు ఏమన్నా సమస్యలు ఉన్న ఎడల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అర్జీ పెట్టుకోవాలని ఆయన సూచించారు. మనకి ప్రభుత్వం వారు గ్రామ సభలు ఈ రీసర్వే దానికి సంబంధించిన వాటికి సంబంధించింది గ్రామ సభలు నిర్వహించవలసిందిగా గత నెలలో ఆదేశాలు జారీ చేసినారు. అదేవిధంగా మన మండలంలో 16 గ్రామాలకి రీసర్వే జరగటం జరిగింది. ఆ రీసర్వే జరిగిన గ్రామాల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా గ్రామ సభలు నేరుగా అక్కడున్న రైతులతో వాళ్ళందరితో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో వచ్చిన 308 అర్జీలు రావటం జరిగింది. వాటిల్లో సర్వే నెంబరు తేడా ఉన్నాయని కానీ, లేదంటే కనుక భూమి గట్లు జరిగినాయని చెప్పిన కానీ, లేకపోతే విస్తీర్ణాలు తగ్గినాయని కానీ వివిధ రకాలు వస్తే వాటన్నిటిలో కూడా అందరికీ రీసర్వే ద్వారాగా నోటీసులు, సర్వేల ద్వారాగా నోటీసులు ఇప్పించడం జరిగింది. నోటీసులు ఇప్పించి వాటిని కూడా భూమి మీదకి వెళ్ళి పెట్టాము. వాటిలో ఇప్పటిదాకా 308 గాను ఇప్పటిదాకా ఒక 150 అర్జీల వరకు కూడా పరిష్కరించాము. మిగతాయి కూడా నోటీసులు ఇచ్చే టైం ఉంది, వాళ్ళు ఇంకా టైం పీరియడ్ ఉండటం వల్ల అవన్నీ కూడా పరిష్కరించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నింటికి కూడా పరిష్కరించే విధంగా మా రెవెన్యూ తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. రైతులు ఎవరైనా సరే నేరుగా మీ దగ్గరున్న అర్జీలు తీసుకొని కార్యాలయానికి వచ్చి తహసీల్దార్కి కలిసి మీకు వివరాలు ఏముంటే కూడా తెలియజేసిన పిమ్మట మా దగ్గర ఉన్న దాని ప్రకారం వెరిఫై చేసుకొని రికార్డుల దాఖలా అన్నీ కూడా మీకు చట్టబద్ధంగా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క రైతులందరినీ కూడా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. సొంత ఇంటి కళ సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిట్కో ఇండ్ల నిర్మాణం పేదవాడి సొంతింటి కళ సహకారమని వినుకొండ పట్టణంలోని టిట్కో గృహాల పురోగతిని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. వినుకొండ పట్టణంలోని టిట్కో గృహాలలో 300 చదరపు అడుగుల్లో 864 గృహాలు, 430 చదరపు అడుగుల్లో 576 గృహాలు, మొత్తం 1440 గృహాలు నిరుపేద లబ్ధిదారులకు అందజేయడానికి ఉన్నాయని, వాటి నిర్మాణ పరిస్థితిని పరిశీలించి పూర్తి నిర్మాణం చేపట్టి ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు అవసరమైన గృహాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.